అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు కావాలట. మనం ఏం కావాలట? అపవాది తంత్రములను ఎదిరించే శక్తి గల వారిగా మనం మారాలి. ఎందుకంటే అపవాది తంత్రాల చేత మనల్ని దేవుని చిత్తంలో నుండి పడగొడుతూ ఉంటారు. ఒక విశ్వాసినైనా సేవకునైనా విశ్వాసుల మధ్యలోనే, సంఘాల మధ్యలోనే, సేవకుల మధ్యలోనే అపవాది ఏం తయారు చేస్తుంది? ద్వేషాలను, పగలను, కుట్రలను, గొడవలను సృష్టిస్తూ ఉంటుంది అపవాది. ఎందుకు? దేవుని నీతి నెరవేర్చబడకుండా, దేవుని చిత్తం నెరవేర్చబడకుండా సేవకుల మధ్యలో చిచ్చులు పెడుతుంది, విశ్వాసుల మధ్యలో చిచ్చులు పెడుతుంది, సంఘాల మధ్యలో చిచ్చులు పెడుతుంది. ఎందుకంటే వీళ్ళ వల్లనే కదా దేవుని చిత్తం జరిగేది. ఇప్పుడు దేవుని చిత్తం ఎవరి వల్ల జరుగుతుందంటే సేవకుల వల్ల, విశ్వాసుల వల్ల, సంఘాల వల్ల దేవుని చిత్తం జరగాలనేది దేవుని ఉద్దేశం. ఇప్పుడు ఇలాంటి సంఘాలను, ఇలాంటి సేవకుల మధ్య ఏం పెడుతుంది? సాతాను చిచ్చు పెడుతుంది, గొడవ పెడుతుంది. ఎప్పుడైతే సేవకులు, సంఘాలు విడిపోతాయో అప్పుడు ఏమైపోతుంది? దేవుని చిత్తం అనేది నెరవేర్చబడదు. దేవుని చిత్తాన్ని పడగొట్టడానికి, అపవాది తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి సేవకులను, సంఘాలను, విశ్వాసుల జీవితాలను ఏం చేస్తారు? సాతాను పతనం చేస్తూ ఉంటుంది, ద్వేషాలను క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి సాతాను తంత్రములకు సంఘమైనా, విశ్వాసైనా, సేవకుడైనా ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి.